ఈరోజు మనం చర్చించుకోబోయే అత్యంత ప్రధానమైన అంశం పీఆర్సీ, అదేనండి పే రివిజన్ కమిషన్. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా దీని గురించే కదా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అసలు ఈ రాబోయే పీఆర్సీ ప్రకటన ఎప్పుడు వస్తుంది? అందరూ ఆశగా ఎదురుచూస్తున్న ఫిట్మెంట్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? వీటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. ఈ వ్యవహారంపై ఒక స్పష్టమైన విశ్లేషణ ఇవ్వడమే ఈ ఎక్స్ప్లెయినర్ ప్రధాన ఉద్దేశం. గడిచిన కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు పిక్చర్ కాస్త క్లియర్ అవుతుంది. ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా అసలు విషయాల్లోకి వెళ్ళిపోయి తెరవెనక అసలేం జరుగుతుందో తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వస్తే, అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఒక అదిరిపోయే బ్రేకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే, కొత్త పీఆర్సీ ప్రకటన జూన్ 2, 2026 నాడు వచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అవును, ఈ వార్త నిజమే. ఇదేదో గాలికి వదిలేసిన మాట కానే కాదు. ప్రభుత్వ ఉన్నత స్థాయిలో జరుగుతున్న అత్యంత కీలకమైన చర్చల నుండి లీకైన సమాచారమిది. సాధారణంగా ఇలాంటి పీఆర్సీ తేదీల విషయంలో ఎప్పుడూ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ జూన్ 2, 2026 అనే ఒక ఖచ్చితమైన తేదీ తెరపైకి రావడమనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే రాబోయే 2 ఏళ్లలోపు ఈ మొత్తం తతంగాన్ని ఒక కొలికి తెచ్చేలా ఒక పక్కా ప్లానింగ్ జరుగుతోందని మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేగంగా మారుతున్నాయో మనం ఒకసారి చూద్దాం. పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రక్రియ జస్ట్ ఒక 2 రోజుల క్రితమే లాంఛనంగా మొదలైంది. అంటే కాగితాలపై అఫీషియల్గా పనులు స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఇక ప్రస్తుతం చూసుకుంటే అధికారులు ఆ వేతన సవరణకు సంబంధించిన లెక్కలు వేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మొత్తం కసరత్తంతా ఎందుకు? అనుకున్న జూన్ 2, 2026 డెడ్లైన్ నాటికి ఫైనల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలనే టార్గెట్తోనే. ఒకసారి లాంఛనంగా ఫైల్ కదిలిందంటే చాలు, వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి, ఖజానాపై పడే భారం లాంటి పెద్ద పెద్ద లెక్కలన్నీ అధికారుల టేబుల్ మీదకు వచ్చేస్తాయి. అందుకే ఈ భారీ ప్రక్రియను ఎక్కడా బ్రేకులు పడకుండా ఇప్పటినుంచే పరుగులు పెట్టిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ 15% అనే నంబర్. ఒక పక్క ఆఫీసుల్లో అధికారులు ఇంకా క్యాల్కులేటర్లు పట్టుకుని లెక్కలు వేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడే ఫిట్మెంట్కు సంబంధించిన ఒక సాలిడ్ లీక్ బయటకొచ్చేసింది. ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు మార్మోగుతున్న సంఖ్య ఈ 15%. ఏ పీఆర్సీలో అయినా అసలు సిసలైన గుండెకాయ ఈ ఫిట్మెంటు శాతమే కదా. ఉద్యోగుల భవిష్యత్, ఆర్థిక ప్రణాళికలన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఫైనల్ రిపోర్ట్ రాకముందే ఈ 15% అనే అంకె ఇంత బలంగా ఎందుకు వినిపిస్తోంది? బహుశా గత అనుభవాలు, ప్రస్తుత బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని అప్పుడే ఒక రఫ్ ఎస్టిమేషన్కు వచ్చేసి ఉంటారని అనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ నంబర్ చుట్టూనే చర్చ నడుస్తోంది. కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, ఆ 15% అనేది ఖచ్చితమైన నంబర్ కాదు సుమా. ఇక్కడే అసలు మెలిక ఉంది. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఫిట్మెంట్ 15% లోపే ఉండొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ మనం ఈ లోపే అనే పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర వ్యయాలు అన్నీ బేరీజు వేసుకున్న తర్వాత ఈ 15% అనే బార్డర్ను దాటే ఛాన్స్ లేదని లీకైన సమాచారం చెబుతోంది. అంటే ఖచ్చితంగా 15 అని కాకుండా దీన్ని ఒక గరిష్ట పరిమితిగా భావించడం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అటు ప్రభుత్వ ఖజానాకు మరీ భారం కాకుండా, ఇటు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఈ 15% లోపు అనే ఒక ప్రాక్టికల్ లైన్ను గీసుకున్నట్లు మనకు అర్థమవుతోంది. సరే, ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి సమరైజ్ చేసుకుంటే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒకవైపు అధికారులు ఇంతా తమ ఫైనల్ లెక్కలు తేల్చలేదు, మరోవైపు 15% లోపే ఫిట్మెంట్ అనే లీకులు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. మరి ఈ సుదీర్ఘమైన కసరత్తు పూర్తయ్యేసరికి అంతిమంగా వచ్చే అధికారిక ప్రకటన ఈ ప్రాథమిక అంచనాలతో మ్యాచ్ అవుతుందా? లేదా 2026 జూన్ నాటికి లెక్కలన్నీ మారిపోయి సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తాయా? ఎందుకంటే కమిషన్ వేసి రిపోర్ట్స్ అన్ని అనలైజ్ చేసేసరికి పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ తాజా పరిణామాలు మనకొక మంచి అవగాహనను ఇచ్చాయి. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చర్చించుకున్న ఈ కీలక అంశాలన్నీ రాబోయే రోజుల్లో ఎలా మలుపులు తిరుగుతాయో వేచి చూడక తప్పదు.